మిత్రులందరికీ నమస్కారం. ఇటీవల జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత కూడా గిరిజన సోదరులకు సంబంధించినటువంటి సరైనటువంటి గుర్తింపు రాలేదు. ఇంకా కొండల్లో కోనల్లో కనీస అవసరాలు లేకుండా ఇబ్బందులకు గురవుతున్న విషయం మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు సందర్భంగా మనం జరుపుకుంటున్నటువంటి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ఎత్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక రాష్ట్రాలలో మేము ఎవరైతే అన్సంగ్ హీరోస్ ఉన్నారో, ఇంకా గుర్తింపు పొందినటువంటి దేశ స్వాతంత్రంలో పోరాటం చేసినటువంటి అమరవీరులు, స్వతంత్ర సమరయోధుల చరిత్ర ఒకసారి తిరగలిస్తే ఎక్కువ భాగము పోరాటం చేసింది గిరిజన సోదరులు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా మనకు చరిత్రలో కనిపిస్తా ఉంది. మన యొక్క ఉభయ తెలుగు రాష్ట్రాలలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమ పోరాటం కానీ, తెలంగాణలో కొమరం భీం నేతృత్వంలో జరిగినటువంటి గిరిజన పోరాటం కానీ చరిత్ర పుటలలో ఎంతైతే ప్రాధాన్యత రావాలో అది రాని విషయం మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా భగవాన్ బిర్సా ముండా స్వతంత్ర సమరయోధుల్లో దేవుడు పేరుతో పిలిచేటువంటి ఏకైక వ్యక్తి బిర్సా ముండా. వారి జన్మదినోత్సవము నవంబర్ 15 వారి జన్మదినోత్సవం సందర్భంగా గిరిజన జాతీయ గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు దేశవ్యాప్తంగా గిరిజన సోదరులందరూ కూడా గిరిజన జాతీయ గౌరవ దినోత్సవం కింద వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దశల వారీగా ఈ కార్యక్రమం కొనసాగిస్తాము. ఇక ప్రతి సంవత్సరం కూడా 15th నవంబర్ అన్ని ప్రభుత్వాలు కూడా, అనేక స్థానిక సంస్థలు కూడా జాతీయ గిరిజన గౌరవ దినోత్సవాన్ని పాటించాలని నిర్ణయించడం జరిగింది. బిర్సా ముండా ఆయన బ్రతికింది 25 సంవత్సరాలు మాత్రం. ఆ 25 సంవత్సరాలలో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి అనేక నిర్బంధాలను ఎదుర్కొని వీరోచితమైనటువంటి పోరాటం కొనసాగించి జైలులో అనుమానాస్పదం సందర్భంగా వారు అమరవీరులయ్యారు. వారి ఏ జైల్లో అయితే ఉన్నారో, రాంచీ జైల్లో, ఆ జైలును మ్యూజియంగా కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. 15వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క ట్రైబల్ మ్యూజియంను ప్రారంభిస్తారు.
స్వయంగా సంస్కృతి విభాగం తరఫున, గిరిజన శాఖ తరఫున ఈ రెండు శాఖలు కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. నేను స్వయంగా ఆ కార్యక్రమానికి వెళ్తా ఉన్నాను. అదే రోజు మధ్యప్రదేశ్ లో ఒక 2 లక్షల మంది పాల్గొనేటువంటి గిరిజన గౌరవ మహోత్సవ సభలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ట్రైబల్ మ్యూజియం కోసం కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దానికోసము ఒక 15 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ట్రైబల్ మ్యూజియం కోసం ఇవ్వాలని నిర్ణయించాం. ఇప్పటికే 1 కోటి రూపాయలు విడుదల చేయడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఆ యొక్క మ్యూజియంను 1920లో నిధులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క మ్యూజియంను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో గిరిజనుల యొక్క సంస్కృతి, గిరిజనుల యొక్క జీవన విధాన పద్ధతులను ప్రిజర్వ్ చేయడం కోసము కావాల్సిన ఆర్థిక సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తా ఉన్నాం. దాన్ని కూడా సకాలంలో సరైనటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వము ఆ నిధుల ద్వారా పుస్తకాల ముద్రణ కావచ్చు, కొమరం భీమ్ లాంటి అమరవీరుల యొక్క చరిత్రను ప్రొటెక్ట్ చేసేటువంటి విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ 15 కోట్ల రూపాయలు హైదరాబాద్ లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తారని కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఇంతవరకు దాని పని పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఇప్పటికే 1 కోటి రూపాయలు విడుదల కూడా మేము చేయడం జరిగింది. కాబట్టి ఆ మ్యూజియం వెంటనే ప్రారంభించినట్లయితే మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వము గిరిజనుల కోసము ఈరోజు ఏదైతే కార్యక్రమాలు చేపడుతుందో దానికి పూర్తి స్థాయిలో మరి లక్ష్యం నెరవేరినట్టు అవుతుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15 కోట్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక 3 కోట్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి మొత్తం 18 కోట్లతో ఆ మ్యూజియంను వెంటనే పనులు ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతర కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్వహించినటువంటి జాతర సందర్భంగా 2 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జరగనున్నటువంటి వచ్చే ఫిబ్రవరిలో జరగనున్నటువంటి సమ్మక్క సారక్క జాతర కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులు ఇస్తాం. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత నిధులు ఇస్తాం. అదేవిధంగా ఇప్పటికే అక్కడ మేము హరిత ప్లాజా పేరు మీద, హరిత భవన్ పేరు మీద రూములు నిర్మాణం చేశాం. కేంద్ర ప్రభుత్వం తరఫున టాయిలెట్స్ నిర్మాణం చేశాం. పూర్తి స్థాయిలో సమ్మక్క సారక్క జాతరలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గిరిజన శాఖ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం శాఖ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సాంస్కృతిక శాఖ ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం కానీ తప్పకుండా
ఒక తెలంగాణ మంత్రిగా ఉన్నాను కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలంగాణ గిరిజన బిడ్డలకు మరి మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ఎయిమ్స్ కాలేజీకి సంబంధించి నాకు ఇటీవలనే అక్కడ ఉండేటువంటి అధికారులు అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ యొక్క ఎయిమ్స్ కి సంబంధించినటువంటి బిల్డింగ్ ను పూర్తి స్థాయిలో నేను మొన్న ఢిల్లీలో కూడా చెప్తే దాన్ని కొంతమంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు వక్రీకరించి మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా అక్కడ ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది, ఎయిమ్స్ హాస్పిటల్ ప్రారంభమైంది, ఎయిమ్స్ కి సంబంధించినటువంటి ఓపీ బ్లాక్ ప్రారంభమైంది. ఇటీవల కరోనాకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా ట్రీట్మెంట్ కూడా ప్రారంభించాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వము నేను తీసుకున్నటువంటి చొరవ కారణంగా 2 గాంధీ హాస్పిటల్ ఏదైతే ఏర్పాటు చేయించానో అక్కడ కూడా 2 ఆక్సిజన్ ప్లాంట్లను కూడా బేసల్ ఆక్సిజన్ ప్లాంట్లను కూడా అక్కడ ప్రారంభించాం. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, 9th అక్టోబర్ 2021లో రాజేష్ భూషణ్ ఐఏఎస్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి ఒక ఉత్తరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ గారికి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో వారు మిగతా విషయాలు మాట్లాడుతూ existing building has not been properly handed over to the institute till date, along with the necessary statutory approvals and mandatory documents related to the structure such as a building permission, fire NOC, environmental clearance and pollution control board. ఇది లేని కారణంగా ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సుమారు 800 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే అరకొర బిల్డింగ్లతో కాలేజీ ప్రారంభించాము, సెకండ్ ఇయర్ ప్రారంభించి థర్డ్ ఇయర్కి వస్తా ఉన్నాము. కాబట్టి ఆ బిల్డింగ్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి వారు పదే పదే కోరారు. ఇదే విషయము నేను స్వయంగా కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాశాను. అది మీరందరూ కూడా పత్రికల్లో కూడా ప్రచురించారు. దానికి కూడా ఇంతవరకు ఏ రకమైనటువంటి జవాబు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు కూడా రాలేదు. కాబట్టి ఇప్పటికైనా నేను ఆ రోజు చెప్పింది ఢిల్లీలో ఇదే విషయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పట్టింపులకు పోకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారి సభలో ప్రారంభమైనటువంటి భవనం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణం కాలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజగుట్టలో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ను విస్తరించాలనే దృక్పథంతో ఆ భవనాన్ని బీబీ నగర్లో నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఎయిమ్స్ ఏదైతే నిమ్స్ బిల్డింగ్ బీబీ నగర్లో దాన్ని ఎయిమ్స్ గా కన్వర్ట్ చేశారు. అది బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు, పూర్తి స్థాయిలో పంచనామా చేసి హ్యాండ్ ఓవర్ చేయాలన్నారు. ఆ తర్వాతనే దానిపైన ఏదైనా ఫర్దర్ మాడిఫికేషన్స్ కానీ ఇతర మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిర్మాణ కార్యక్రమాలు కానీ చేపట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వారు రాసినటువంటి ఉత్తరం కూడా నేను మీకు ఇస్తాను. రాజేష్ భూషణ్ చేసినటువంటి ఉత్తరాన్ని
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మనవి చేస్తా ఉన్నాను, పట్టింపులకు పోకుండా, రాద్ధాంతాలు చేయకుండా, ఈ రకమైనటువంటి చిన్న చిన్న విషయాలు మీకు అనిపించవచ్చు. కానీ దీని కారణంగా భవన విస్తరణ పనులు ఆగిపోతా ఉన్నాయి, హాస్పిటల్ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతా ఉన్నాయి. ఈ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా, ఫైర్ క్లియరెన్స్ లేకుండా, బిల్డింగ్ పర్మిషన్ కాగితాలు రాకుండా, ఎన్ఓసి సర్టిఫికెట్ లేకుండా ఫర్దర్ ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎయిమ్స్ హాస్పిటల్ భవనానికి హ్యాండ్ ఓవర్ సంబంధించినటువంటి అన్ని పనులను కూడా పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. దీన్ని నా మీద ఛాలెంజ్ ఏదలుచుకునేది డాక్యుమెంట్స్ వేస్తున్నాను. ఛాలెంజ్ చేసినంత మాత్రాన సమస్యల పరిష్కారం కావు. ఈ ఛాలెంజ్లు ఎందుకు చేస్తున్నారో తెలంగాణ ప్రజలు, సామాన్య ప్రజలు కూడా ఇక్కడ అర్థమవుతారు. కాబట్టి నేను ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడే వ్యక్తిని కాదు. కాబట్టి అబద్ధాలు మాట్లాడుతున్నారని పతాక శీర్షికలలో ఈరోజు ప్రచారం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసింది. అబద్ధాలు నైజంలో లేవు. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి విషయంలో చొరవ తీసుకొని మనం ఇచ్చాం. ఈరోజు ఒక్క మెడికల్ కాలేజ్ రాలేదన్నారు. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ తెలంగాణలోనే వచ్చింది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలో ఇది ఒక పార్టీ. మరొక విషయము, నేను మీకు కూడా ఇస్తున్నాను. August 2019 తెలంగాణ రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు రాసింది. మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాము. ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రొఫార్మా కూడా గైడ్ లైన్స్ ఫర్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ అటాచ్డ్ విత్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ రిఫరల్ హాస్పిటల్ ఫేజ్ 3 మొత్తం ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలో, ఎక్కడెక్కడ పట్టాలో, దాని వివరాలు ఏంటో, ఏ రకమైనటువంటి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలో అన్ని వివరాలతో కూడినటువంటి ఒక ఉత్తరాన్ని ఆగస్టు 30, 2019 పంపించారు. ఇది పంపించి వెంటనే మెడికల్ కాలేజీ లేనటువంటి ప్రాంతాలలో మీరు ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీ పెట్టాలనుకుంటున్నారో ప్రపోజల్స్ ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్స్ ఇవ్వండి. అక్టోబర్ 30 నుంచి డిసెంబర్ వరకు ఏ రకమైనటువంటి 2019 విషయం చెప్తాము, ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ రాలేదు. మళ్ళీ డిసెంబర్ 3, 2019 కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తర్వులు రాశారు. ఈ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ మీ దగ్గరికి రాలేదు, మీ దగ్గర నుండి రాలేదు తెలంగాణ రాష్ట్రం నుంచి. కాబట్టి మీరైనా జోక్యం చేసుకొని ఆర్ యు ఆర్ అవేర్ that my ministry is implementing centrally sponsored scheme, namely establishment of new medical colleges attached with existing district referral hospital jilla level. The said scheme has been approved in August 2019 to establish 75 more medical colleges with the preference to the hospital districts. All state duty governments were requested ministry letter dated August 30, 2019 to identify district referral hospitals on challenge mode fulfilling the prescribed criteria as per the scheme guidelines and to submit proposals along with the
detailed project reports DPR at the earliest for consideration by my ministry. It is intended that the college will become functional by the year 2023. The approval cost under the scheme 325 crores to be shared between central and state government in the ratio 90-10 northeastern states and 60-40 other states. However, so far no proposal has been received from your state. I request you kindly look into the matter personally and arrange the expedite submission of the proposals along with the DPR to avail benefit of this scheme. This is a fact. ఈ ఉత్తరం వచ్చింది, 2 ఉత్తరాలు వరుసగా, ఆగస్టులో ఒక ఉత్తరము, అక్టోబర్లో ఒక ఉత్తరము గౌరవ ముఖ్యమంత్రి గారికి, వైద్య శాఖ మంత్రి గారు సెకండ్ ఉత్తరం, ఫస్ట్ ఉత్తరము రాజేష్ భూషణ్ గారు మన డిపార్ట్మెంట్ అమిత్ విశ్వాస్ గారు అండర్ సెక్రటరీ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 ఉత్తరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించారు. ఇక్కడ ఎవరి పొరపాటు నేను అడుగుతాను, ఎవరి మీద నిందలేస్తున్నారని అడుగుతాను. ఎందుకు మెడికల్ కాలేజీ తెలంగాణకు రాలేదు? వచ్చిన మెడికల్ కాలేజ్ ఏం తెలంగాణది కాదా? మరి ఎంతసేపు తెలంగాణ మీద వివక్ష చూపుతున్నారనేటువంటి ఒక విష ప్రచారం చేయడమే తప్ప మీ వంతు బాధ్యతలు ఇంతకుముందు చెప్పాను. ట్రైబల్ యూనివర్సిటీ 1920లో డబ్బులు ఇచ్చాం, ట్రైబల్ సంబంధించినటువంటి మ్యూజియం, అది కూడా ఆగిపోయినది. 1920 అంటే ఆ 19 పోలవరం ఇప్పుడు ఉన్నాం, చాలా వెనుకబడలేదు, కొద్ది ముందుకు వచ్చాము. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, నేను మరీ ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఒకటే అడుగుతా ఉన్నాను. తెలంగాణలో ఎవరైనా రైతు బాయిల్డ్ రైస్ ప్రొడక్షన్ చేస్తున్నారా? ఎనీ ఫార్మర్ రైతు ఎవరైనా బాయిల్డ్ రైస్ ప్రొడక్షన్ చేస్తారా? రైతులు ఎవరు చేయరు. రైతులు పండించేది ధాన్యం. ధాన్యాన్ని తీసుకెళ్లిన తర్వాత రైస్ మిల్లర్స్ దాన్ని రా రైస్ కానీ బాయిల్డ్ రైసే కానీ వాళ్ళు ఆడించి మార్కెట్ కానీ ఎఫ్సిఐ కానీ మనకు కానీ వాళ్ళు పంపిస్తారు. కాబట్టి ఈరోజు బాయిల్డ్ రైస్ ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కానీ అనేక రాష్ట్రాలలో కానీ బాయిల్డ్ రైస్ ఎవరు తినడం లేదు. కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని బాయిల్డ్ రైస్ దశల వారీగా తగ్గించండి, దీని రైతులకు ఇబ్బంది లేదు, రైస్ మిల్లర్ సంబంధించినటువంటి సమస్య. రైతులు ఎవరు కూడా బాయిల్డ్ రైస్ అనో రా రైస్ అనో రైతులు ఉత్పత్తి చేయరు. రైతులు ఉత్పత్తి చేసి ధాన్యాన్ని తీసుకెళ్లి రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 2 రకాల రైస్ బియ్యం బయటకు వస్తాయి. ఒకటి రా బియ్యం అని, రా రైస్ అని, ఒకటి పౌడర్ బాయిల్డ్ రైస్ అని. ఈ 2 రకాలు వస్తా ఉన్నాయి. కాబట్టి మనం ఏమంటున్నాము, మీరు రైస్ మిల్లర్తో మాట్లాడండి, ప్రొక్యూర్మెంట్ చేసే బాధ్యత మీరు కాబట్టి, మీరు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ప్రొక్యూర్మెంట్ చేయడం లేదు కాబట్టి, అన్ని రకాల 8.5% ఇంట్రెస్ట్ ఇచ్చి డబ్బులు మేము ఇస్తాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఒకవేళ ఖర్చు పెడితే 8.5% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం. రైస్ ప్రొక్యూర్మెంట్ కోసం ఐపీఎస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ
సెంటర్స్ కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ట్రాన్స్పోర్ట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, బస్తాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, సుదిని కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, వేర్ హౌసింగ్ రెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి డబ్బులు కూడా 8.5% ఇంట్రెస్ట్ ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో మిషనరీ లేదు. మిషనరీ అంతా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఫెడరల్ సిస్టమ్ లో అది పద్ధతి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. ఎవరు రైతు కాదు, ఏ రైతు ఎంత సాగు చేశాడు, ఏ రైతు దగ్గర కొనుగోలు చేయాలి, అదంతా కూడా డాటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రానికి అధికారం ఇచ్చి మీరు కొనుగోలు చేయడం చెప్తాం. దానికి కావలసినటువంటి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం బేరీ చేస్తుంది. ఇంక ఇంట్రెస్ట్ ఇస్తాం, పెట్టిన ఖర్చులకు డబ్బులు ఇస్తాం. రాష్ట్రానికి ఫ్రీగా కూడా డబ్బులు ఖర్చు పెట్టారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము యంత్రాంగాన్ని ఉపయోగించి రైతులకు మేలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇందులో మీకు మనవి చేస్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క రైతు విషయంలో పూర్తిగా మరి ఏ రకంగా రాష్ట్రంలో ముందు అగ్రిమెంట్ వచ్చారు. 40 lakh మెట్రిక్ టన్స్ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లెటర్ రాశారు. ఒక మీటింగ్ లో అగ్రిమెంట్ చూస్తున్నారు. ఆఫీసర్స్ అంతా జనరల్ గా మినిస్టర్స్ కూర్చోరు. స్టేట్ కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ కానీ, సివిల్ సప్లైస్ కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరూ కూర్చున్నప్పుడు కోటాలు డిసైడ్ చేస్తారు. ఏ రాష్ట్రానికి ఎంత కోటా. ఈ సంవత్సరము 40 మెట్రిక్ టన్స్ తెలంగాణ నుంచి కోటా నిర్ణయించారు. ఇదే విషయాన్ని మరి కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రానికి ఉత్తరాలు కూడా రాశారు. ఆ తర్వాత కేంద్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆధారంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ డివిజన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని చర్చించి 40 మెట్రిక్ టన్స్ వస్తుందని తీసుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాశారు. 40 మెట్రిక్ టన్స్ కాదు, దయచేసి ఐ దేర్ఫోర్ రిక్వెస్ట్ ఎన్హాన్సింగ్ ది టార్గెట్ ఆఫ్ custom milled rice CMR for the state from 40 metric tons to 90 lakhs metric tons for the Kharif season 2021 season. ఈ ఉత్తరము సెప్టెంబర్ 17th కు ఉత్తరం రాశారు ముఖ్యమంత్రి. ముందు అడిగింది అగ్రిమెంట్ అయింది 40 మెట్రిక్ టన్స్. తర్వాత ఉత్తరం రాసింది 90 lakh మెట్రిక్ టన్స్. 40 lakh మెట్రిక్ టన్స్ 40 LMT నుంచి 90 మెట్రిక్ టన్స్. ఆ తర్వాత మరొక ఉత్తరం కేంద్ర ప్రభుత్వానికి రాశారు. లేదు 108 lakh మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ అవుతుంది మన దగ్గర. అది ఎలా చూశారంటే వారు అంటే కంటి పరిశోధన ద్వారా చెప్పారు. కంటి పరిశోధన లెటర్ ఏమిటంటే కంటి పరిశోధన ద్వారా మేము 108 lakh మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అవుతుంది, కొనాలి మీరు అన్నారు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక పద్ధతి ప్రకారం మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మీద విమర్శ చేస్తా ఉంది. ఒక్కొక్క విషయం మీకు చెప్తాను. 2014-15 నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరము మేము ఖర్చు పెట్టింది తెలంగాణలో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కోసం, రైస్ ప్రొక్యూర్మెంట్ కోసం 3,404 రూపీస్. 2014 లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఫస్ట్ ఇయర్ ఖర్చు పెట్టింది 3,404 రూపీస్. 2021 వచ్చేసరికి
2021 వచ్చేసరికి 26,641 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఎక్కడ 3,404 కోట్లు, ఎక్కడ తెలంగాణ రైతులను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వము 26,641 కోట్లు తెలంగాణ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఇది రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వమా నరేంద్ర మోడీ గారికి? తెలంగాణ రైతులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వమా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం? చెప్పాలి. ఎక్కడ 3,000 చేంజ్, ఇప్పుడు ఎక్కడ 26,000 ఆల్మోస్ట్ 27,000 క్రోర్స్ ఖర్చు పెడతా ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఈ రకంగా అభ్యంతరాలు వేస్తారు? ఎవరి మీద ధర్నాలు చేస్తా ఉన్నారు? హుజూరాబాద్ ప్రజల మీద ధర్నాలు చేస్తా ఉన్నారా మీరు? హుజూరాబాద్ ఫలితాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తా ఉన్నారా మీరు? హుజూరాబాద్ రైతుల మీద ధర్నాలు చేస్తా ఉన్నారా? ఇంకొక విషయం కూడా మనం చేస్తాము. 2000లో రాష్ట్రం విడిపోక ముందు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కలిపి ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి బియ్యము 64 lakh మెట్రిక్ టన్స్. 64 lakh మెట్రిక్ టన్స్. కరెక్ట్. 2012 and 13. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిపితే 151 లక్షల మెట్రిక్ టన్స్. ఎక్కడ 64 lakh మెట్రిక్ టన్స్, ఎక్కడ 151 lakh మెట్రిక్ టన్స్ రెండు రాష్ట్రాలు కలిపి. ఆంధ్రలో 56 లక్షల మెట్రిక్ టన్ను, తెలంగాణలో 94 లక్షల మెట్రిక్ టన్స్. తెలంగాణ మొదటి సంవత్సరము మేము చేసిన బియ్యం ప్రొక్యూర్మెంట్ ఎంత? 14లో 43 మెట్రిక్ టన్స్ తెలంగాణకు విడదీసి చూస్తే. తెలంగాణలో 14లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసింది 43 lakh మెట్రిక్ టన్స్. ఈరోజు 94 lakhs మెట్రిక్ టన్స్ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తాం. 26,600 కోట్లు ఖర్చు పెడతా ఉంటే, 641 కోట్లు ఖర్చు పెడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనడానికి నోరే అర్థం వస్తుందో నాకైతే అర్థం కావడం, ఏ ప్రాతిపదికన అంటారో అర్థం కావడం. మా కుటుంబానికి మాత్రమే విమర్శించేటువంటి పడికట్టు పదాలతో విమర్శించే శక్తి ఉంది, మేము మాత్రమే బాగా తిట్టగలుగుతాము, మేము మాత్రమే బాగా విమర్శించగలుగుతాము అని అనుకోవడం అనేటువంటిది ఎక్కువ రోజులు ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేదు. దాని ఫలితమే హుజూరాబాద్. కాబట్టి దయచేసి అబద్ధాల సామ్రాజ్యం మీద ప్రభుత్వాలను నడపకండి. విష ప్రజల కట్టడి మీద ప్రభుత్వాలను నడపకండి. చైనా ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, నరేంద్ర మోడీ గారి దేశంలో, అంటే నరేంద్ర మోడీ గారి దేశంలో, భారతదేశం ఆలోచిస్తుంది, నరేంద్ర మోడీ గారి దేశంలో ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది. మేము ఇక్కడ కూడా అప్పులు చేసి కమిషన్ తీసుకోలేము. రామప్ప దేవాలయం యునెస్కో ఏం చేశారు వీళ్ళు? అంతా మేమే చేశాం. వాస్తవం ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ నుంచి మొత్తం చైనా అధ్యక్షుడితోటి మొత్తం 19 దేశాల అధ్యక్షులతో మాట్లాడి రామప్పకు ఓటేయించారు. ఒక స్టేట్ ప్రభుత్వం ఈ రకంగా ఇన్ని రాష్ట్రాల, ఇన్ని దేశాలకు సంబంధించినటువంటి అధినేతలతో మాట్లాడి ఓటేయించడం అనేటువంటిది భారతదేశానికే గర్వకారణం. నేను అభినందిస్తున్నాను ముఖ్యమంత్రి గారిని, ప్రగతి భవన్ అధికారులను, విదేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల అధినేతలతో మాట్లాడి యునెస్కోలో డిఫర్ అయినటువంటి రామప్ప దేవాలయం, మేము ఓటు వేయమని చెప్పినటువంటి రామప్ప దేవాలయానికి ఒప్పించి మెప్పించి ఏ నోటితోటైతే
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తగదన్నరో అదే నోటితో రామప్ప దేవాలయం అద్భుతంగా అనిపించారు మన యొక్క ముఖ్యమంత్రి గారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ రకంగా విదేశాలతో మంచి సత్సంబంధాలు పెట్టుకొని యునెస్కో గుర్తింపు తెచ్చినందుకు కూడా అభినందనలు. మా ప్రమేయం ఏం లేదు, అంత వారే. నేను ఇప్పటికి ఒక 3 తరాలు రాశాను. MMTS కావాలి సెకండ్ ఫేజ్. మీరు మీ పత్రికలలో కూడా వేశాను కదా. నేను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాస్తూ వస్తుంది. మన హైదరాబాద్లో పేద ప్రజలు ప్రయాణం చేసేటువంటి రైలు MMTS చాలా తక్కువ ఖర్చు, 10 రూపాయలతో ఎక్కడైనా తిరగొచ్చు. కాబట్టి అది సెకండ్ ఫేజ్ రెడీ అయిపోతుంది. రైల్వే శాఖ ఖర్చు పెట్టాల్సిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు. మన రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదు. కాబట్టి ఇవ్వండి అని చెప్పి ఉత్తరాలు రాస్తే కనీసం ఉత్తరానికి జవాబు కూడా ఒక కేంద్ర మంత్రి రాసిన ఉత్తరానికి జవాబు లేదు. వీరు కేంద్ర ప్రభుత్వం మంత్రి ఏం చేస్తున్నా అనే అధికారం ఉండాలి. నేను ఒక ఉత్తరం రాస్తే పరిశీలిస్తున్నాము, చెయ్యము, చేస్తాము. మీరు ఎవరైనా రాస్తే నేను జవాబిస్తాను. మామూలు ప్రజలు రాస్తే కూడా కేంద్రమంతగా కేంద్రంలో ఉన్నటువంటి మినిస్టర్స్ జవాబిస్తారు. కాబట్టి నేను ఇంకా మరి డీటెయిల్గా నేను దీన్ని రాద్ధాంతం చేయదలుచుకోలేదు. కానీ హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాలి. నేనేదైనా మాట్లాడితే బేస్లెస్గా మాట్లాడను అనే విషయాన్ని చెప్పాలని దృక్పథంతో ఈరోజు చెప్తున్నాను తప్ప అది మెడికల్ కాలేజీల విషయం కావచ్చు, అది ఎయిమ్స్ హాస్పిటల్ విషయం కావచ్చు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వము మరి ఎందుకు మీరు ముందు ఉత్తరం రాశారో చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీ వి అనిల్ కుమార్ IAS, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ టు గవర్నమెంట్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, హైదరాబాద్. ఎవరికి రాశారు? జనరల్ మేనేజర్, తెలంగాణ రీజన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనం రాసిన దాంట్లో ఫస్ట్ పాయింట్, స్టేట్ shall not deliver parboiled rice to FCI in future. This is the letter. ఇది 4/10/2021 రాసినటువంటి ఉత్తరం. ఫస్ట్ పాయింట్, స్టేట్ షల్ నాట్ డెలివర్ parboiled rice to FCI in future. తప్పకుండా మీరు ఆ రకంగా ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అయినా మా ఇంట్రెస్ట్ అయినా అది మన డబ్బే, ప్రజల డబ్బే. నరేంద్ర మోడీ గారు, నేను, మీరు ఎవరు ఇచ్చేది కాదు. ప్రజల పనుల రూపంలో వచ్చే డబ్బు ద్వారా మనం కొంటాం. కొన్ని తప్పకుండా దాన్ని మనం ఇతర రాష్ట్రాలకు మనం అమ్ముకోవాలి, పెట్టుకోవాలి. ఇప్పుడు కనీసము 4 సంవత్సరాల నుంచి మన కేంద్ర ప్రభుత్వం కొన్నటువంటి ఈ యొక్క బాయిల్ రైస్ ఆడ పెడుతుంది. ఎవరు కొనడం లేదు. కేరళలో కూడా తగ్గించేస్తాము. ఇక ఏ రాష్ట్రంలో అక్కడక్కడ అరకొర కేరళ నుంచి పోయినటువంటి వాళ్ళు అక్కడక్కడ వాడతారు తప్ప బాయిల్ రైస్ ఆ తెలంగాణలో ఒక్కరు కూడా తినరు. తిననప్పుడు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ఎందుకు ఈరోజు గత 3-4 సంవత్సరాలుగా మనం చెప్తా ఉన్నాము, బాయిల్ రైస్ చేయకుండా రా రైస్ ఇవ్వండి. రైతులు ఏ రకంగా వడ్డిస్తారో దాన్ని మీరు ఆ రకంగా మరి రైస్ మిల్లింగ్ చేసి ఆ బియ్యం పంపిస్తే బయటకు వస్తే ఎవరైనా కొంటారు. నేనైనా కొంటాం, మార్కెట్లో నువ్వైనా కొంటాం, ఎఫ్సీ అయినా కొంటుంది, ఇంకేదైనా రాష్ట్రమైనా కొంటాం. అది కొంటలేరు నా ప్రభావం అని చెప్పి మనం చెప్తా ఉంటే మీరు రైస్ మిల్లర్స్ మాట్లాడాల్సి పోయి రైతుల మీద ఈరోజు బదలాం చేసేటువంటి ప్రయత్నం, రైతులకు చెడ్డపేట తెచ్చేటువంటి ప్రయత్నం, కేంద్ర ప్రభుత్వానికి చెడ్డపేట తెచ్చేటువంటి ప్రయత్నం, కేంద్ర ప్రభుత్వం కొంటలేదని ఒక విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం. మాదేం పోదు. నరేంద్ర మోడీ గారు పోతారా? డబ్బు ప్రజల డబ్బుని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప మేము కొంటాం, కొనడానికి పెడతాం. మాదేమై అది కాదు కదా. ఓట్లేసి ప్రజలు ఒక ధర్మకర్తలుగా మనకు ఉండాలని చెప్పింది. ప్రభుత్వాన్ని
ఆ రకంగానే అధికారులతో నడిపించుకోవచ్చు కదా. మరి ఎందుకు మంత్రులు ఎందుకు, మినిస్టర్స్ ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు? ఆఫీసర్స్ కెన్ నాట్ గవర్నమెంట్ వితౌట్ పాలిటిక్స్, పొలిటీషియన్స్, వితౌట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. మనం కొంత బాధ్యతగా ఏదైనా ప్రజలు మన మీద బాధ్యత పెట్టినప్పుడు ప్రతి న్యాయ పైసకు జవాబుదారు. రైతులకు అన్యాయం కాదు ఇందులో. రైతులు ఎవరు కూడా బాయిల్ రైస్ పండించరు. పంటలో ఎక్కడ కూడా బాయిల్ రైస్ రాదు. బాయిల్ రైస్ తయారైంది రైస్ మిల్లలో. కాబట్టి ఇది దశల వారీగా తగ్గించుకోవాలా. రైస్ మిల్లలో కన్వర్షన్ చేసుకోవాలి. ఇందులో పెద్ద ఈ ప్రాబ్లం కూడా లేదు. రైస్ మిల్లలో కొద్దిగా కన్వర్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఎక్విప్మెంట్ కన్వర్షన్ చేసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వాల మధ్యలో ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఏ ధర్నా చేయకపోతే వద్దు, ధర్నా చేయకూడదని చెప్పినప్పుడు వాళ్ళే ధర్నా చేస్తారు. సంతోషం. ఈరోజు మంత్రులు కూడా ధర్నా చేయడం మాకు కూడా ఆదర్శం చూపించారు. నాలాంటి కాబట్టి నేను మరి ఒక క్లారిఫికేషన్ మాత్రమే ఇస్తూ నేను ప్రధానంగా గిరిజన సోదరులందరూ కూడా గర్వపడేటువంటి ఈ యొక్క జాతీయ గిరిజన గౌరవ దినోత్సవానికి సంబంధించి అందరికీ చెప్పాలని దృక్పథంతో నేను రేపు రాత్రికి రాజు చేరుకుంటాను. ఎల్లుండి వారు జన్మస్థానానికి వెళ్తున్నాను. వారు ఏ జైలునైతే చనిపోయారో క్రిస్తముగా ఆ జైల్లో విజన్ చేశాం, దాన్ని ప్రారంభిస్తాం. హైదరాబాద్ కేంద్రం చేసింది ఏం లేదు. కనీసం షామీర్పేట నుండి జేబీఎస్ నుండి షామీర్పేట వరకు రోడ్ వేసుకున్నాం అంటే రక్షణ భూములను కూడా ఇవ్వట్లేదు అంటూ కేటీఆర్ కామెంట్. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? కరీంనగర్. మీరు నిజామాబాద్ రోడ్ హైదరాబాద్ అంటే ఎవరు వేసాం? ఇక్కడ ఎయిర్పోర్ట్ రోడ్ ఎవరు వేసాం? ఇక్కడ హైదరాబాద్ నుంచి బాంబే రోడ్ మేము వేసామా? హైదరాబాద్ టు బాంబే రోడ్ ఎవరు వేసింది? కేంద్రం నుంచి. హైదరాబాద్ టు బెంగళూరు ఎవరు వేశారు? అంటే ఏమనుకోద్దు. హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు నాగ్పూర్, అమర్పేట ఫ్లైఓవర్, ఉప్పల్ ఫ్లైఓవర్, హైదరాబాద్ టు వరంగల్ 1900 crore cement road, first cement road in this Telangana states as a national highway. We consider our government. We అంటే మేము అయితే లేదు. అవర్ గవర్నమెంట్ సార్ భవిష్యత్తులో రాష్ట్ర వైఫల్యాల మీద కేంద్ర మంత్రులు ధర్నా చేసే అవకాశం ఉందా? ఆదర్శం అన్నారు కాబట్టి చెప్తున్నాను. దాని ఎగ్జాంపుల్ చెప్పాలి, చేయొచ్చు కదా. ఇంకా తప్పకుండా ఆ రకమైన పరిస్థితి వస్తే చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, మొత్తం ప్రొఫార్మాతో సహా పంపించాము. మేము ఒకటే అడుగుతా ఉన్నాను, ఎక్కడెక్కడ ఏ కాలేజ్ ఏ ప్రొఫార్మా కంగారు చెప్పండి కొని ఇప్పటికే మేము ఈ ప్రొఫార్మా ఫిల్అప్ చేసి పంపించాలని అడుగుతా ఉన్నాను. ఇదంతా కూడా కావాలని ఇస్తాం. మేము ప్రొఫార్మా నాకు ఇస్తాం. మొత్తం దరఖాస్తు వేసుకోవాలా, రిఫర్డ్ హాస్పిటల్ అదంతా డాటా అంతా ఇచ్చి పంపించాము. డిజైన్ ప్రొఫార్మా డీటెయిల్గా ఇచ్చాము. మీరు దరఖాస్తు చేసుకొని పంపించాము. సార్ ఒకవైపు వర్షాలు పడుతున్నాయి, వడ్లన్నీ రోడ్ల పైన రైతులు పోసేది, అటు కొనుగోలు జరగడం లేదు, మళ్ళీ సాగు రైతులు సిద్ధమవుతుంది, మొత్తం రైతులంతా కన్ఫ్యూజన్. ఎందుకు క్లారిటీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం వైపు ధర్నా చేస్తుంది, మీరు మళ్ళీ మీ నుంచి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కానీ అక్కడ కొనుగోలు రైతులు చాలా ఇబ్బంది పడుతుంది. కొనుగోలు వ్యవస్థ కానీ మేము ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నాము. 40 మెట్రిక్ టన్స్ లాక్ మెట్రిక్ టన్స్ చేయడం కోసం అగ్రిమెంట్ చేసుకున్నాము. దాన్ని పెంచడానికి కూడా సిద్ధంగా ఒప్పుకున్నాము. 40 కాదు, ఇంకా పెంచడం అవసరమైతే. బట్ రైస్ తీసుకోండి అని చెప్పాము. ఎందుకు తీసుకోవడం లేదు? ఎవరు తప్పని అడుగుతాం. ధాన్యం కొనుగోలు చేయడానికి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ధాన్యం అంతా కొనుగోలు చేసి పెట్టండి. రైస్ మిల్లర్తో ఆడించండి. డబ్బు మేము ఇస్తాం కదా. ఎవ్రీ ఎల్పి సింగిల్ ఎల్పి ధాన్యం కొనుగోలులో ఇచ్చేటండి ప్రతి న్యాయ పైసా ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే. సింగిల్ రూపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రెస్ట్ ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ముందు ఖర్చు పెడితే 8.5% ఇంట్రెస్ట్ ఇస్తాం. ఇంకా ప్రాబ్లం ఎక్కడ వేర్ ఈస్ ద ఇష్యూ? వై దే ఆర్ డూయింగ్ ధర్నా? మీరు చెప్పినటువంటి అగ్రిమెంట్ ఉన్నది. మేము బాయిల్ రైస్ ఇవ్వని చెప్పారు.
చేస్తున్నారు అడుగుతాం. మీరు ఒక లేఖ ఇవ్వమంటున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఒక లేఖ రావాలి. అగ్రిమెంట్ ఉంది అంటున్నాడు. ఇప్పుడు మీకు ఇస్తాను, మీకు ఇచ్చినా ఇప్పుడు అగ్రిమెంట్ ఉంది ఇద్దరి మధ్యలో. దిస్ ఈజ్ అగ్రిమెంట్. లేకైంది ఏదైనా మీరు ఏ రోజైనా మీరు కొన్న బియ్యమే కొన్నారని వాపస్ పంపించామా చెప్పండి. ఇక్కడ కాదు, మన ఒక్క రాష్ట్రంలో కొంటున్నారా కేంద్ర ప్రభుత్వం? దేశమంతా కొంటున్నది. పంజాబ్ అంటారు, వాళ్ళు అర్థం చేసుకోవాలి. పంజాబ్ లో ఒక సీజన్ గోధుమలు వేస్తారు, ఒక సీజన్ పాడి చేస్తారు. వాళ్ళు 2 సీజన్లు బియ్యమే కాబట్టి వాళ్ళ దగ్గర కొంటున్నాం. బాయిల్ రైస్ అక్కడ కూడా లేదు. బాయిల్ రైస్ కూడా జీరో, పంజాబ్ నుంచి కొంటాం లేదు. రా రైస్ కొంటాం అక్కడ కూడా. పంట మార్గదర్శకంలో కూడా కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పించకుండా ముందుకు వెళ్తుంది. ఏం కాదు కదా, నాకు మిషన్ ఉండదు. అగ్రికల్చర్ ఇస్ స్టేట్ సబ్జెక్ట్. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తాం. మాకు మిషన్ ఉండదు. మండలి లెవెల్లో ఊరాలో వెళ్ళడం కోసం కేంద్ర ప్రభుత్వం మిషన్ ఉండదు. ఒక ఆఫీస్ ఉంటుంది ఇక్కడ చిన్నది. యాసంగిలో వరి సాగు చేయాలన్నా వద్దా రైతులు? ఎంతైతే రాష్ట్రము కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకుంటారో ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ఎంత కొనుగోలు చేస్తామని అగ్రిమెంట్ కుదుర్చుకుంటారో దాని ప్రకారం మనం చర్చించి నిర్ణయించాలి. అంటే ఖరీఫ్ సీజన్ లో పంజాబ్ లో కొన్నప్పుడు తెలంగాణ పంటను ఎవరన్నా కొన్నారని మీకు అది చెప్పానా? ఎక్కడైనా చెప్పరా? కొనము అని ఏ ప్రభుత్వమైనా ఉత్తర్వులు రాష్ట్రానికి వెళ్ళరు ఎక్సెప్ట్ బాయిల్డ్ రైస్. ఇప్పుడు ఉన్న సర్ప్లస్ స్టాక్ ఏం చేద్దామని ప్లాన్ చేస్తున్నారు సార్ సెంటర్? ఇంకా కేంద్రంలో కూర్చొని మనం మీ అంతా మనది మన అందరం కూర్చొని మార్చాలి. మన స్టేట్ దేశం యొక్క ప్రాపర్టీ రైతులైనా అందరినీ మీరు కూడా అంత పాడుతున్నాం కాబట్టి ఏం చేయాలి? అందరం కూర్చొని ఆలోచించాలి. ఎక్కడెక్కడ వీలుంటే అక్కడక్కడ అమ్మాలి, లేకపోతే దాన్ని ఏం చేయాలని ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేసి సిగ్నేచర్స్ తీసుకుంది, ఇంతనే కొంటాం అంతనే కొంటాం, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అని ఆలోచిస్తున్నారు. బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్ చేస్తారు. అటువంటి కుటుంబం అయింది. అంత బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితులు ఎక్కడ చెప్పండి. ఒక విషయం చెప్పండి. బ్లాక్మెయిల్ ఏం చేస్తారు? ఇది రైతులకు సంబంధించిన విషయం. మీకోసం కొట్టలేము, వాళ్ళు చెప్తే కొట్టలేము. రైతుల మీద కొనాలనేటువంటి మమకారం మాకుంది. మాకు గవర్నమెంట్ కట్టుబడి ఉంది రైతుల కోసం. అనేక సంస్థలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం వ్యవసాయాన్ని రక్షించడం కోసం. ఇవి లేదా మీ ఇంటి సమస్య రాకేమా? పల్లకుంట సమస్య కాదు కదా రైతుల సమస్య. రైతుల సమస్య ప్రజల సమస్య, దేశం సమస్య. తప్పకుండా రైతులకు అనుకూలంగా ఉంటాం. అసలు కొనమని ఇక్కడ చెప్పండి. అంటే బీజేపీ మాట అట్లా వేస్తే ఎవరేమన్నారండి? ఎవరేమన్నారు అంటున్నాను. అగ్రిమెంట్ చేసుకుని ఇద్దరి మధ్యలో బాయిల్ రైస్ 3 సంవత్సరాల నుంచి చెప్తాము. మీరు కూడా ఏమని చెప్పాలి? ఈరోజు బాయిల్ రైస్ కొనాలని ధరలు ఎందుకు చేస్తున్నారు? మీరు రైతులు కాదు కదా, రైతులు ఉత్పత్తి చేయాలి కదా బాయిల్ రైస్. నేను ఒకటే స్టేట్ ప్రశ్న, బాయిల్ రైస్ ఏదైతే ఉంటుందో రైతులు ఉత్పత్తి చేయరు. రైతులు రా మెటీరియల్ రా రైస్ మాత్రమే చేస్తారు. దాన్ని మీరు ఎందుకు కన్వర్షన్ ఒప్పుకున్నారు? దీని వెనుక ఉన్న మద్దతు ఏంటి? అంటే మిల్లులను కన్వర్షన్ చేసుకునే సమయం కావాలంటే టైం పడుతుంది. ఇప్పుడే కొన్నట్టు ఇట్లా 3 ఏళ్ల నుంచి చెప్తున్నారు. ఇప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు కూడా కొంటున్నాం కదా, మొత్తం కొన్నానే వదిలే. ఇప్పుడు కూడా రా రైస్ మన బాయిల్ రైస్ కొంటున్నాం. అగ్రిమెంట్ చేసుకున్నాం 20 మెట్రిక్ టన్స్ అని. కానీ కొంచెం పెంచాం మన దాన్ని కూడా చేసుకున్నాం. కాబట్టి దేర్ ఈజ్ నో ఇష్యూ. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ధర తప్పంతా వాళ్ళది. వాళ్ళకి అవగాహన. ముందు 40 లక్షల మెట్రిక్ టన్ అన్నారు, తర్వాత 108 అన్నారు, 106 అన్నారు. ముఖ్యమంత్రి గారు 90 రాసుకుంటారు. ఎటో చూశారంటే మేము కంటి చూపు చూసాం. రిటర్న్ లో ఉన్నారు. ఐ సర్వే. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత పాకిస్తాన్ లో ఏ ఇంటి నుంచి వచ్చి ఎక్కడ ఉండి టెర్రరిస్టు భారతదేశంలో బాంబు వేసాడో అంత టెక్నాలజీ పెరిగింది. ఎక్కడ ఏ ఇల్లు, హైదరాబాద్ లో ఇల్లు ఎవడు ఇల్లీగల్ కడుతున్నాడో టెక్నాలజీలో తెలుసుకోవచ్చు రాత్రి. అంతే టెక్నాలజీ పెట్టిన ఐ సర్వే దాదాపు రిపోర్ట్ పంపిస్తారు. మమ్మల్ని అవమానిస్తున్నారు, సెటిలైట్ ఇచ్చారని అంత మా మీద విశ్వాసం లేదా? మీరు ఐ సర్వే అంటున్నారు కదా మీరే. ఇప్పుడు కూడా మేము ఏమంటలేం కదా. మీరు క్లారిటీ రండి. కొన్న బియ్యం తప్పకుండా తీసుకుంటాం అన్న పొరపాటు జరగకుండా చూడండి. రైస్ మిల్లర్స్ కొంత అందరూ కాదు, కొన్ని పొరపాటు జరుగుతుంది. అవి కూడా జరగకుండా చూడండి. కేసీఆర్ మంత్రులు ప్రశంసిస్తున్నారు, అవార్డులు ఇస్తున్నారు, కానీ హైదరాబాద్ నిధులు ఇవ్వట్లేదు. రెండోది కంటోన్మెంట్ లో రోడ్లను ఇష్టానుసారంగా మూస్తున్నారు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎక్కడ ఇప్పుడు నేను చెప్పిన కదా ఒకటన్నా జరుగుతుందా? ఇన్ని చెప్పాను. సమాంతర ప్రభుత్వం సమాంతరం
ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు డిలే అవుతుంది? ట్రైబల్ యూనివర్సిటీ రేపటి నుంచి ఆల్రెడీ అడగాలి. Sir, explanation for storing parboiled rice is climate change given by the state government, sir. Climate change in February, temperature పెరుగుతుందని. ఇప్పుడు నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, వాళ్ళు ధర్నాలు చేసే బదులు ఉద్యోగాల భర్తీ మీద దృష్టి పెట్టండి. 12% ఎస్టీ రిజర్వేషన్ చేయాలా దృష్టి పెట్టండి. 12% 7.5 years అవుతుంది. గిరిజన సోదరులకు అన్యాయం జరుగుతా ఉంది. 12% రైతులకు రిజర్వేషన్ ఇవ్వడం లేదు. ఈబీసీ రిజర్వేషన్స్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్, దాని మీద దృష్టి పెట్టండి. ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం 100% ఎక్స్పెండిచర్ కొంత మీద షేర్ చేసుకోవాలి 10%, దాని దృష్టి పెట్టండి. దళితులకు గిరిజనులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు. అటువంటి విషయాలు మీరు అన్న విషయాలు దృష్టి పెట్టండి, ప్రజలకు ఉపయోగపడండి. అనవసరంగా రైతులను భయపెట్టించే విధంగా, అనవసరంగా ప్రభుత్వాల విశేష మీద రాజకీయపరమైనటువంటి కాకుండా ఎందుకు వివరించారు? హుజాబాద్ ఎలక్షన్స్ కాగానే జ్ఞాపకం వచ్చింది. వరుసగా 2 రోజులు ప్రెస్ కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు పతాక శీర్షిక నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నారు. అలాగే విషయాలు రైతులకు పనికొచ్చే విషయాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆ విషయాలను దృష్టి పెట్టండి. మెడికల్ కాలేజెస్ మీరు గతంలో కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతవరకు ప్లాన్ చేయలేదు. ఈరోజు యూనివర్సిటీస్ హాస్టల్ పందుకొకరు నేలగా మారాయి. ఆలోచన చేసినటువంటి భూసేకరణ చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టు కింద. అక్కడ రైతుల భూములకు నష్టపరిహారం ఇవ్వండి, కోట్ల చుట్టూ తిరగలేక చేస్తున్నారు పాపం. పేదలు, నోరు లేనటువంటి రైతులు అల్లాడిపోతా ఉన్నాం. అడ్వకేట్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగలేకుండా. యూనివర్సిటీస్, ఆల్ యూనివర్సిటీ ఇంక్లూడింగ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు ఏ రకంగా ఉంది? కళా విహీనంగా తయారైపోయింది. నల్గొండ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏ రకంగా ఉన్నాయి? ఈరోజు మౌలిక వసతులు ఉన్నాయా? గొప్ప చెప్పుకోవడం కాదు, ఈ కనీస బాధ్యత మనది. దళిత బంధు అయిపోయింది కదా, ఆడిపోసుకున్నారు కదా ఎలక్షన్ కమిషన్ మీద, తప్పేం లేదు. ఇప్పుడు దళిత బంధు ఎవరు అడ్డం లేదు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ ప్రభుత్వ దళిత బంధు పంపకంలో వాలంటీర్లు పనిచేస్తాను. ఎవ్రీ వర్కర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ will cooperate with the administration as a volunteer to distribution దళిత బంధు పథకం in తెలంగాణ స్టేట్. పొదుపు సంఘాలు పౌరాలు ఇవ్వండి, మొన్న ఇచ్చారు 25 కోట్లు హుజాబాద్ లో ఇచ్చారు. కాబట్టి ఆ తెలంగాణ దీనికి ఇవ్వరు, ఒక హుజాబాద్ ఎందుకు ఇచ్చారు? పౌల వడ్డీ 25 కోట్ల రూపాయలు ఇచ్చాడు పౌల వడ్డీ ఒక హుజాబాద్ లో. కాబట్టి మంచి పని చేశారు హుజాబాద్ ఇచ్చి. కాబట్టి అంతటి ఇవాళ పంటల బీమా పథకం ఈరోజు రైతులకు సంబంధించిన విషయం. పంటల బీమా పథకం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెల్లించి షేరు, కంపెనీలు రెడీ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించి ప్రాసెస్ చేస్తే లక్షల మందికి రైతులు లాభం వస్తుంది. లక్షలాది మందికి పంటల బీమా పథకం ఈరోజు అడికెక్కించి కూర్చున్నారు. ఎంత వస్తుందో ఎంత వచ్చినంత లాభం చెప్పలేదు. ప్రభుత్వ పాఠశాలలో 20,000 టీచర్స్ ఖాళీ ఉన్నాయి, దాని మీద దృష్టి కేంద్రీకరించండి. ఒడిశాలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు చేయండి. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ ఇది లాస్ట్ 6-7 years ₹1 ఖర్చు పెట్టలేదు. అవి ఖర్చు పెట్టండి. కుల సంఘాలు భవనాలు అన్నారు, కార్పొరేషన్ నిధులు అన్నారు, రకరకాల కార్పొరేషన్స్ పెట్టారు. అవి ఓట్ల కార్పొరేషన్, ఏ కార్పొరేషన్ తెలియదు. కాబట్టి కనీసం పెట్టిన కార్పొరేషన్ నిధులు ఇవ్వండి, పేపర్ మీద కార్పొరేషన్ క్రియేట్ చేయకండి. కాబట్టి రకరకాల అనేక విషయాలు ఉన్నాయి. దయచేసి నేను కోరుతాను, వీ షుడ్ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ. మొన్న ముఖ్యమంత్రి గారు ఈ యొక్క దళిత బంధు పైలట్ ప్రాజెక్టే, అది గిరిజన బంధు వస్తుంది, బీసీ బంధు వస్తుంది. చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆ రకమైనటువంటి ప్రకటన ప్రగతి భవన్ నుంచి వస్తేనే.
బీసీ బంధు రావాలి, గిరిజన బంధు రావాలి, మైనారిటీ బంధు రావాలి. దయచేసి ఇవన్నీ చేయండి. ఇవి ఎవరు ఉందంటే తప్పకుండా మేము బాధ్యత తీసుకుంటాం. ఎవరేమనుకుంటాం మేము అడ్డుకుంటాం. आप भी गवर्नमेंट डॉक्यूमेंट पेश कर रहे हैं, सीएम का भी गवर्नमेंट डॉक्यूमेंट पेश कर रहे हैं। आप जज करो ना भैया, आपका काम क्या है? किसान भरोसा किस पे करना है? आपका काम है वो। सुनो 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 सुनो, मैं मेरा डॉक्यूमेंट देखो, उनका डॉक्यूमेंट देखो, जो सही है उस पर लिखो, जो गलत है उसका हम लिखेंगे। किसान किसके ऊपर भरोसा करना है? आपके लिखने के ऊपर आप भरोसा करते हैं, आपके ऊपर तो भरोसा है ना। लिखने का मतलब सेंट्रल गवर्नमेंट आएंगी या स्टेट गवर्नमेंट आएंगी, खरीदना मसला है। भाई क्या बोलो, इतना बार सकते हैं, समझना यही प्रॉब्लम है। मैं बोल रहा हूँ स्टेट गवर्नमेंट खरीदना, हर नया पैसा हम देंगे, कोई चिट्ठी नहीं लेकर नहीं खरीदना बोल के। సార్ రైతు సమస్యల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని మాట్లాడిన ఇష్యూని రైతులు ఆందోళన కలిగించే విధంగా చేస్తారు. సార్ ఎవరిది తప్పు అనేది రైతులు తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది. మీరు జడ్జిమెంట్ చేయండి అంటున్నది. రైతులు చాలా చైతన్యమైన ప్రజలు కాబట్టి రైతులు వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి ఈ రకంగా నిర్ణయం చేస్తున్నారు. అంటే ఒక కేంద్ర మంత్రిగా మీరే ఇనిషియేట్ తీసుకోవచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఉత్తరాన్ని మా ప్రభుత్వం అంటారు. ఇంకొక విషయం సార్, మీతో తీసుకున్నాం నేను చాలా ఉత్తరాలు రాసిన పార్లమెంట్ ఎలా నడిపిస్తారో మేము చూస్తాము. ఇప్పుడు పార్లమెంట్ నడపనివ్వరు. అడుగుకుంటామన్నాడు పార్లమెంట్. సార్ మీతో చేసుకున్న అగ్రిమెంట్ల మేరకే ఈసారి వేసంగిలో వరి వేయొద్దని రైతులకు సూచించాం. మళ్ళీ బీజేపీ నేతలే వరి వేయండి, మెడల వచ్చి మేమే కొనిపిస్తున్నామంటారు. ఈ మాటలు ఎంతవరకు సంబంధించిన నేను అనేది మీకు ముందు క్లారిటీ ఉందని అడుగుతాను. నేను ఒకటే అడుగుతాను, మీరు మాట ఇచ్చారు, టార్గెట్ ఇచ్చారు, 40 lakh మెట్రిక్ టన్స్ అన్నారు, తర్వాత 90 lakh మెట్రిక్ టన్స్ ఉత్తరం రాశారు. ఐస్ సర్వే ద్వారా 106 లక్షల మెట్రిక్ టన్స్ అన్నారు. ఈ రకంగా ప్రభుత్వానికి ఈ విషయంలో క్లారిటీ లేదు. ప్రభుత్వం క్లారిటీ ఉంది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి సివిల్ సప్లై మంత్రి గారితో కలిసి మాట్లాడి కూర్చుంటే తప్పకుండా పరిష్కారం అయింది. నేను ఇప్పుడు మినిస్టర్, అదే క్యాబినెట్ మినిస్టర్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎక్కడ కూడా మేము బియ్యం కొనమని ఎవరికైనా రాసామా, స్టేట్మెంట్ ఇచ్చామా? చెప్పండి, ఉదాహరణ చెప్పండి. ఒకటి చూపిమనండి. Between the central government, they have to start the dialogue with the state government. State government is saying that they are ready to start the dialogue with the state, but the state interlocutors are creating obstacles, is what they are saying. We are speaking every day. ఒక కుటుంబంతో మా ప్రభుత్వము కేసీఆర్ గారు వచ్చినా, జగన్ వచ్చినా, మమతా బెనర్జీ వచ్చినా, స్టాలిన్ వచ్చినా, శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చినా, యోగి ఆదిత్యనాథ్ వచ్చినా, my government will treat same. To which they also said that Prime Minister Modi should intervene and solve the issue. There is no issue. There is no issue. There is policy is there. There is system is there. Target already fixed. We are already their system. They should purchase. We will reimburse. System is there. Last so many years. I give an example. My government came in 2014. That year we spent amount only 3,600 crores. Last year we spent on procurement at 26,000 crores. We are not a pro-government, pro-farmer government. Just example. ఎక్కడ 3,600, ఎక్కడ 26,600. ఇంత డబ్బు మేము ఖర్చు పెడతా ఉంటే మీరు మా మీద ధర్నా చేస్తారే? యాసంగిలో ఎంత ధాన్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అది ఎంత మాట్లాడారో చెప్పండి. వాళ్ళు ఎంత 40,000 మెట్రిక్ టన్నులు ఎందుకు ఒప్పుకున్నారు? ముందు వాళ్ళే ఒప్పుకున్నది కాగితం చూపిస్తున్నారా మీకు? వాళ్ళ సంతకంతో ఉన్న కాగితం, ఆఫీసర్ సంతకంతో ఉన్న కాగితం, దాంట్లో మధుర మాత్రం మాట. ఈ ప్రభుత్వానికి పద్ధతి లేదా? ఎంత వస్తుందో తెలియదా? ఎంత ఈరోజు నిర్ణయం కదా? వేసుకున్న పండుగేసి 3 నెలలు అయింది. 3 నెలల నుంచి ఎంత సాగు చేస్తున్నాము, ఎంత బియ్యము ధాన్యం ఉత్పత్తి అవుతుందో తెలియదా మీకు? ఇవన్నీ ముందు ఇచ్చిన హామీ ప్రకారమే చేయండి. మేము ఎక్కడ కూడా మీరు తీసుకోవడం చెప్పలేదు కదా. వీఆర్ నాట్ ఏ సింగిల్ వర్డ్. ఎక్కడ కూడా మేము బియ్యం కొనమని నాకు రాస్తున్నాయి కదా. సార్ ఫైనల్ గా రైతులకు కేంద్ర మీరేం చెప్తారు సార్?
ఇంత చెప్తామని ఇదేమంటే నీకు ఒక ఇది నీ ద్వారా చెప్తేనే చెప్పినట్ట నీ ద్వారా చెప్పినట్టు కదా. రామాయణ సర్క్యూట్ లో భద్రాచలం జాయిన్ చేయించారు కానీ యాదాద్రి మీద ఫోకస్ పెట్టే ప్రభుత్వం ఇతర ఊళ్ళ ఆదాయాల విషయంలో ఫోకస్ పెట్టాలని ఫోకస్ పెడతారండి. స్టేట్ గవర్నమెంట్ దాని గురించి ఏమంటది? స్టేట్ గవర్నమెంట్ వేరే ఆదాయాలు పట్టించుకుంటే యాదాద్రి ఇప్పుడు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పీపుల్ వాళ్ళ సొంతంగా దేవాలయం నిర్మించుకునే శక్తి భారతదేశం. కాబట్టి మనము ఉన్నంతలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు మేము యాదాద్రి పక్క నుంచి మేము ఎంఎంటీఎస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు భద్రాచలం మేము ఇక్కడ గద్వాల జోగులాంబ టెంపుల్ కోసం 37 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం మౌలిక వసతులు. ఆల్రెడీ ఇవి అమౌంట్ కొంత రిలీజ్ చేశాము, అది స్పీడప్ చేయాలి. అదేవిధంగా సర్క్యూట్స్ పేరు మీద సుమారు 40-50-60 రూమ్స్ నిర్మాణం చేస్తుంది డిఫరెంట్ ప్లేస్. నేను వచ్చే వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణలో ఏమేమి చేస్తుందో మీకు వీడియో చూపిస్తాను. ఈ వీడియో ఏమేమి చేసినప్పటికీ బిల్డింగ్లు ఎక్కడెక్కడ కట్టాము, బోట్స్ ఎక్కడెక్కడ ఇచ్చాము, రూమ్స్ ఎక్కడెక్కడ కట్టాము, పార్కింగ్స్ ఎక్కడెక్కడ ఇచ్చాము, క్యాంటీన్స్ ఎక్కడెక్కడ కట్టాము, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందో తెలంగాణలో నేను వీడియో రూపంలో మీ అందరూ చూపించాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదో చేసిన గొప్పలు చెప్పుకుంటుంది, కానీ ఆఖరి కొరతలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా అధ్వానంగా ఉంది ఇండియా అని కేటీఆర్ అంటారు. పాపం ఆయన ఏం చేస్తాడు బాగా, ఆయన మన సైనికులు కూడా తిట్టేశారు మన ముఖ్యమంత్రి గారు. చివరకు పరిగెత్తుకొచ్చారు. అది ఆయన భాష. అది ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు సైనికులు ఆ రకంగా అను సార్ గోవర్లో పడ్డవారు సైనికులు గోవర్లో పడి పరిగెత్తుకొచ్చారు. ఒకవేళ అటువంటిది అయినా కూడా అంటాము, అయినా కూడా అది కాలేదు, అయినా కూడా అనలేదు. ఎవరు కూడా ఏ భారత ముద్దు బిడ్డ ఆ రకంగా మన సైనికులు ప్రాణాలు తెగిస్తున్నారు. వాళ్ళని ఒక్కొక్క బిడ్డను మన తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. అంటే నేను ఎక్కడ అనేది నేనేం అంటలేను, అనొద్దు అంటున్నా. ఎవరైనా ఆ రకంగా అనుతూ మనం మన సైనికుల గురించి కానీ మన దేశం గురించి కానీ సరిహద్దుల గురించి కానీ దేశ అఖండత గురించి కానీ ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడదు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దాడి జరిగిందా, లేకపోతే కుటుంబ సభ్యుల దాడి జరిగిందా, ఎక్కడ జరిగింది అది కూడా చెప్పండి. నాకు తెలియదు. చేస్తారేమో అని ఒక అనుమానం కూడా వ్యక్తం చేసింది. మా ఇంటికి వస్తే ఏముందని చేస్తే మా ఇంటికి రావచ్చు ఎవరైనా వస్తే ఏముంటుంది అది కదా, ఏం లేదు, అపార్ట్మెంట్ లో ఉంటారు చేయమనండి. కాబట్టి భయం లేకుండా నాకేం చెప్పు, నేనంటే అనుమానం వ్యక్తం చేస్తానంటే నా మీద దాడి చేస్తే ఏమైంది చెప్పు, నా దగ్గర ఏముంది. ఎవరు గవర్నమెంట్ మీరు విషయాలు చెప్తారు. ఈ మధ్యలో ఆయన సినిమా యాక్టర్ ఏం కానైనా షారూక్ ఖాన్ కొడుకు ఏదో దాంట్లో పట్టుబడ్డాడు. మాకేం పని లేదా, ఆయన మీద తడులు ఆకులు వేసి షారూక్ ఖాన్ కొడుకే మాకు ప్రత్యేక మాకు ఏమైనా శత్రువా, ఆ అబ్బాయి మీద మేమెందుకు కుట్ర చేసి మేము ఆయన కేసులు ఎందుకు పెడతాం, ఈవెన్ షారూక్ ఖాన్ మీద ఎందుకు పెడతాం. షారూక్ ఖాన్ ఇస్ బెస్ట్ ఫ్రెండ్ మా పార్టీలో ఉన్నట్టు. ఆ ఆఫీసర్స్ ఏదైనా చేస్తే అది వాస్తవంలో కథ కోర్టు నిరూపణ జరుగుతుంది, జడ్జిమెంట్ జరుగుతుంది. మొత్తం భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి ఆయన మీద తప్పుడు ఆరోపణలు మాకేం పనిలేదా. వీఆర్ రన్నింగ్ ది గవర్నమెంట్, నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, వీఆర్ రన్నింగ్ 18 స్టేట్ గవర్నమెంట్స్. వీ హ్యావ్ మోర్ వర్క్స్ ఇన్. మాకు చాలా పని ఉన్నట్టు సమయం సరిపోతలేదు. ఈ రకం చిల్లర విషయాలు చేయాల్సిన అవసరం లేదు. విషయం చెప్తున్నా నేను, ఎందుకు వేస్తాం, మాకు చాలా పనులు ఉన్నాయి. ప్రజలు మాకు వేరే పనులు అప్పగించారు. ఈరోజు దేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం, మంచి పనులు చేస్తున్నాం. దేశం ఈరోజు ఆర్థికంగా గాడిన పడే పరిస్థితి. అద్భుతంగా మేము అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు జిఎస్టీ రిటర్న్ ఇస్తున్నాం. మా ఎంపీస్ మీరు అర్థం చేసుకోండి, ఎంపీస్ది మేము మార్చి వరకు ఎంపీ ల్యాండ్స్ ఇవ్వని అందరూ ఒప్పించాము. మళ్ళీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గాడిన పడితే మార్చి లోపల 2 లక్షలు ఇచ్చేద్దాం అని ఇచ్చాం. మనం క్యాబినెట్ తీర్మానం 2 crores ఇచ్చాము. నేను ఆ కామెంట్ జవాబు చెప్పడం లేదు. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు మాట్లాడినా
నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. పరిశ్రమ వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాల్సింది. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నేను మాట్లాడినా, మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. నేను అలా పేరు ఎవరు తీసుకోలేదు ఇప్పుడు కూడా. స్టిల్ ఐఎమ్ ఆన్సరింగ్ ది గౌరవ ముఖ్యమంత్రి గారు. కేంద్ర ప్రభుత్వం ఏమో బాయిల్ రైస్ కొనమంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమో బాయిల్ రైస్ ఇస్తామంటుంది. రెండింటి మధ్య రైతులకు బాగా అంటే ఎవరు ఎంత చేస్తున్నారు? రైతులకు ఏమైందమ్మా? రైతులు బయట పండిస్తే మళ్ళీ ఏమంటుంది? రైతులు ఎవ్వరు కూడా ఇప్పుడు రైతుల కళ్యాణ ఒక నిమిషం ఉంటుంది. రైతులు కళ్యాణంలో నుంచి ధాన్యం పోయిందనుకో అయిపోయాల పని. రైతులు కొంటున్నా కదండి, నేను కొంటానంటున్నా కదా. నేను ఎక్కడ కూడా కొన్నానని చెప్పరా? అడగాలి కొన్నారా? అలాగే అడగాలి. నేను ధర్నా ఎందుకు చేస్తాను అడగాలి. నాకు అర్థం కాదు. పాప నేను రాత్రంతా ఆలోచన చేసిన ఎందుకు ధర్నా చేశారో. ఓకే ఇట్లా పట్టుకుని ఉంటాడు ఆయన. ఎందుకు ధర్నా చేశారో నాకైతే అర్థం కాలేదు. అందుకే నేను రైతుల క్లారిటీ ఇచ్చాను. నేను రైతుల క్లారిటీ కూడా ఎవ్రీ ఎంపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బేర్. మళ్ళా 4 చెప్తాను. ప్రతి రూపాయి ఖర్చు భారత ప్రభుత్వము రైతుల కోసం ఖర్చు పెడుతుంది ధాన్యం కొనుగోలు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా మేము కొనవని చెప్పలేదు. ఏదైతే అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో అయిందో ఆ అగ్రిమెంట్ ప్రకారము చివరి కేజీ వరకు కూడా కొంటాం. అగ్రిమెంట్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ తో అగ్రిమెంట్ అయిందో అగ్రిమెంట్ ప్రకారం చివరి కేజీ వరకు కూడా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తాం. కొనాలని అంటున్నారు తప్ప కొనుమని. ఎందుకంటే నేను హుజరాబాద్ లో ఎలక్షన్ ప్రచారాన్ని మీరు కూడా చాలా మంది ఇప్పుడు ఉన్న వచ్చుంటారు. 2 రోడ్లు వస్తుంటే ఒక రోడ్డు మొత్తం అట్లనే ఉన్నాయి. ఇంకా ఎందుకు పడలేదు? ఎవరు ఆపారు? అది మామూలు ధర్నా చేసింది. 2 రోడ్లు ఉంటే ఒకటి రావడం ఒక పోవడం ఉంటుంది. మధ్యలో డివైడర్ ఒక సైడ్ మొత్తం దాన్ని ఉండే ఎలక్షన్ ప్రచారం చేస్తుంది. నేను అడుగుతాను అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు పడలేదు? ఎవరు అడ్డుకున్నారు? ఐకేపీ లేదన్నారు ఫస్ట్. అక్కడ పొదుపు సంఘాలు ప్రశ్నించగానే ఇక్కడ హుజరాబాద్ ముందు ఐకేపీ మూసేస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మూసేసిందో నాకు తెలియదు. తర్వాత హుజరాబాద్ రాగానే ఐకేపీ తెలుస్తాం పొదుపు సంఘాలు రోడ్ చేయడం మాకు. ఇప్పుడు ఎందుకు కొట్టాలని అడుగుతాను. మా భారతీయ జనతా పార్టీ స్టేట్ పార్టీ అడిగింది కూడా అదే విషయం. కొనాలేని ఇప్పుడు ఎక్కడ అడ్డంకి కొనండి. ఎవరు అడ్డంకి కొన్నారు? అగ్రిమెంట్ ముందు కొనండి. అగ్రిమెంట్ ప్రకారం కొనండి. రోడ్ల మీద మార్కెట్ లో కళ్ళ